ఆకాశంలో చందమామ జీటీఏలో మా పెన్నమామ. భలే కాకా పడతారో షించాన్. మంచి స్కూల్ యూనిఫామ్ కొనడానికి ఆకాశంలో చందమామ అంట, జీటీలో పెన్నమ్మ అంట. వావ్ పెన్నమ్మోయ్యా, మీ యూనిఫామ్ భలేగా ఉంది. నా యూనిఫామ్ ఎలా ఉందో చెప్పలేదు. నీకేంట్రా షించాన్, నీ యూనిఫామ్ చాలా బాగుంది, కానీ మూతికేంట్రా లిప్స్టిక్ రాసావు, ఎర్రగా పట్టిపోయింది. ఊరుకోండి పెన్నమ్మోయ్యా, మీరు మీ కుళ్ళు జోకులు. సరే స్కూల్ కి వెళ్ళే టైం అయిపోయింది, త్వరగా మనం పేమెంట్ చేసేద్దాం. నీకొక యూనిఫామ్, నాకొక యూనిఫామ్. అక్క మొత్తం 2 యూనిఫామ్ తీసుకున్నాం. దీనికి ఎంత ఖర్చు అయింది? చిన్నపిల్లాడు కాబట్టి ఒక $2000, పెద్దోడే కాబట్టి నీకు $5000, టోటల్ $7000 బాబు. ఏంటి $7000? సరే సరే ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. ఆల్ రైట్ గాయ్స్, స్కానర్ అయితే స్కాన్ చేసేసాం. చలో ఇదిగో ఒక $7000. ఇంతకీ మా ఇద్దరు యూనిఫామ్స్ ఎలా ఉన్నాయో ఆ చెప్పలేదు. చింటోడి యూనిఫామ్ బాగుంది, కానీ నువ్వు కూడా స్కూల్ కి వెళ్తావా? వెళ్ళక తప్పదక్క, ఎందుకంటే మేము వెళ్ళే స్కూల్ అలాంటిది. ఏంటి స్కూల్ అటువంటిదా? ఏ స్కూల్ బాబు మీరు వెళ్తుంది? బ్యాడ్ బాయ్ స్కూల్ అక్క. ఏంటి బ్యాడ్ బాయ్ స్కూలా? ఎందుకు? ఇదిగే ఇక్కడ స్కూల్ యూనిఫామ్ లో పొట్టిగా కనిపిస్తున్న పొట్టిపుడు ఇంకా షించానున్నాడే. 4 years నుంచి 4th క్లాస్ పాస్ అవ్వకుండా ఉన్నాడు. అందుకే అక్క బాయ్ బాయ్. కానీ జాగ్రత్త బాబు, బ్యాడ్ బాయ్ స్కూల్ జాగ్రత్త. అబ్బా మీరు జాగ్రత్త అన్నారో లేదు, జాగ్రత్త అని చెప్పకండి అక్క. జాగ్రత్త అని చెప్తే ఈ పెన్ స్టార్ పడిపోతాడు. ఓయ్ పెన్నమ్మయ్యా, ఏంటి ఆంటీ ఇందాకేదో బ్యాడ్ బాయ్ స్కూల్ అనగాల అలా అవాక్కైంది? అవునరా షించాన్, ఎందుకంటే నువ్వే కనుక 4 years క్రితమే 4th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పాటికి 9th క్లాస్ లో ఉండేవాడు. కానీ 4 years నుంచి 4th క్లాస్ పాస్ అవ్వకుండా నువ్వు నా ప్రాణాల మీదకి తెచ్చావు కదా. ఇప్పుడు ఆ స్కూల్ కి వెళ్ళక తప్పదు. అంటే మామయ్య, నేను 4 years నుంచి సిన్సియర్ గానే చదువుతున్నాను, సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను. నన్ను చేయమంటారు? ఆ సార్లే కరెక్ట్ గా మార్కులు వేయట్లేదు. నాదేం తప్పలేదు, నేను కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తున్నా, వాళ్ళే మార్కులు వేయట్లేదు. చూస్తున్నా నువ్వు రాత్రి 12 వరకు ఏమాత్రం కష్టపడిపోతున్నావు. ఫోన్ లో ఫ్రీ ఫైర్ వాల్ అని ఏమాత్రం కష్టపడిపోతున్నావు అంతా చూస్తున్నా షించాన్. అబ్బా నా గురించి ఊరుకోండి పెన్నమ్మయ్య, ఇంతకీ మనం వెళ్ళే స్కూల్ గురించి చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికి. నేనెందుకురా చెప్పడం, నీకు తెలుసు కదా, నువ్వే చెప్పు షించాన్. అయితే ఓకే పెన్నమ్మయ్య. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్ గా వీడియోకి అయితే లైక్ కొట్టేసండి, ఇంకా మన పెన్నమ్మయ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న స్కూల్ ఏంటంటే అక్కడ అందరూ ఫెయిల్ అయిన స్టూడెంట్లే ఉంటారు, కొంతమంది పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అనుకో. కానీ ఆ స్కూల్ అంతా బ్యాడ్ బాయ్సే. బ్యాడ్ బాయ్స్ ఇప్పుడు మేము స్కూల్ కి వెళ్తాం కదా, బ్యాడ్ బాయ్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తారు. ర్యాగింగ్ చేసి కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే మాకు డబ్బులు కూడా ఇస్తారు. సో డబ్బులు కూడా గెలుచుకోవచ్చు అనమాట. ఇక మనమైతే స్కూల్ కి వెళ్ళడమే కాదు, ఆటలాడితే డబ్బులు కూడా సంపాదించవచ్చు. కానీ అసలుగా బ్యాడ్ బాయ్స్ కదా, ఎలాంటి టాస్క్లు ఇస్తారో ఏంటో. అందుకే మీరందరూ ఏ స్కూల్లో చదువుతున్నారో కింద కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం బ్యాడ్ బాయ్ స్కూల్ కి. కాకపోతే చాలా భయంగా ఉంది. మీరు లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బ్యాడ్ బాయ్ స్కూల్ కి వెళ్ళిపోతాం. 2 hours later. పొట్టిబుడంకా షించాను, వచ్చేసాంరా స్కూల్ కి. నన్నే పట్టుబడుంకా అంటారా పెన్నమోయ్య? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఇరికిస్తాను అన్నయ్య దగ్గర. ఓ అన్నయ్య, ఫస్ట్ క్లాస్ ఎక్కడ? ఇలా కాదు, నిన్ను గుద్దుతా. మర్యాదగా ఫస్ట్ క్లాస్ ఎక్కడ చెప్పు, మా పెన్నమ్మ ఫస్ట్ క్లాస్ లేసేస్తా. రే షించాన్ వద్దురా వద్దు. షించాన్ తన్నేమి అనకరా రే, అతను సీనియర్ రా. చెప్పానా షించాన్? చా ఇప్పుడు నీ వల్ల మిషన్ ఫెయిల్ అయిపోయింది. మరి లేకపోతే నన్ను పొట్టుబుడంకా అంటారా? ఎంత మాత్రం నేను స్కూల్ డ్రెస్ లో పొడుగ్గా లేకపోతే నన్ను పొట్టుబుడంకా అనేస్తారా? సరే షించాన్, ఇంతకీ మనం ఎక్కడున్నాం తెలుసా? క్లాస్ రూమ్ లో. క్లాస్ రూమా? వీడేంటి సోడా బుడ్డి వేసుకున్నాడు? ఏ సోడా బుడ్డి, నువ్వు నోబితానా? నా పేరు సోడా బుడ్డి కాదు, నా పేరు నోబితానే, కానీ నా పేరు డేకుసుకి. కొట్టకు. ఏంటే నీ పేరు డేకసిక్కా? అయితే నాకు నీతేం పర్లేదు. నీ పేరు నోబితాను, సోడా బుడ్డి కలద్దాలు పెట్టుకున్నావు. కాదు, నా పేరు పీత్రే, ఆలు పీత్రే. ఏంటి పిత్తావా? ఆలు పిత్తరం ఏంటి? ఆలు పిత్తడం కాదు, నా పేరు పీత్రే. షించాన్ వాడితో మనకెందుకు, మనం బ్యాడ్ బాయ్స్ దగ్గరికి వెళ్దాం పద, టాస్క్లు ఇస్తారు. నాకు డౌట్ గా ఉంది పెన్నమోయ. ఏంట్రా షించాన్, మనం ఇంకా ఏ క్లాస్ ఇవ్వలేదు, అప్పుడే డౌటా? డౌట్ క్లాస్ గురించి కాదు పెన్నమోయ, ఇక్కడ ఉన్న బ్యాడ్ బాయ్సే కాదు పిచ్చోలనుకుంటా. వాడి పేరు పీత్రే, ఆలు పీత్రే. కరెక్ట్ గా చెప్పారా పొట్టిపుడంకా షించాన్. ఇందాక వీడి లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చాడు, మనకెందుకులే. హే బ్యాడ్ బాయ్స్, ఏంటి వాళ్ళ మా టాస్క్ ఏంటి, ఏం చేయాలి చెప్పు. ఏంది బిడ్డ ఇంత లేటుకు వచ్చినావు? ఇక్కడ వాల్స్ ఉంటాయి, స్కూల్లో వాల్స్ లను పెయింట్ గీయాలా. అది కూడా ప్రిన్సిపాల్ కళలో పడకూడదు, ఇంకా స్కూల్ టీచర్ కళలో పడకూడదు. వాళ్ళు ఎవరు నిన్ను పట్టుకున్నా మా పేరు బయటకు రాకూడదు. చేస్తావా? ఈ పని చేస్తావా? వాల్స్ కి పెయింట్ వేస్తావా చెప్పు. అదెంత సేపు అన్నయ్య, ఇప్పుడే వెళ్ళి కంప్లీట్ చేసేస్తాం. 5 hours కదా, పెయింటే కదా. ఓకే రాగండి పెన్నమయ్య, పెయింట్ తర్వాత వేసుకోవచ్చు. సార్ గ్రౌండ్ లో భలేగా తిరిగాడు. ఇప్పుడు ఈ డిప్ప కట్టింగ్ సార్కి డిప్ప పగల కొట్టాల్సిందే. షించాన్, మనం వెళ్ళి టాస్క్లు చేసుకుందారా. సార్ ని కదిలించద్దు. సార్ మళ్ళీ పట్టుకున్నారంటే టాస్క్లు ఫస్ట్ నుంచి చేయవలసి వస్తుంది, మన టైం అంతా వేస్ట్ అవుతుంది. మీరు ఊరుకోండి పెన్నమయ్య, నన్ను 4th క్లాస్ 4 years ఫెయిల్ చేసిన ఈ సార్ ఊరికి వదిలిపెట్టమంటారా? రండి సార్ రండి, తమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి. ఏంటి సార్, డిప్ప మీద ఇంకోటి ఇమ్మంటారా? వారిని పట్టేసుకున్నాడు మావయ్యో. షించాన్, నీకు చెప్పాను కదా షించాన్, చూడు ఇప్పుడు నీ వల్ల మళ్ళీ మిషన్ ఫెయిల్ వచ్చింది. సారీ పెన్నమయ్య.
నాకొచ్చే కోపానికి ఆ సార్ నీ సార్ ఏం చేస్తానంటే చొక్కా చింపేస్తా ప్యాంటు లాగేస్తా. ఈ షించాన్ అంత పని చేయకరా, ప్యాంటు లాగితే సార్ పరువు మొత్తం పోతుంది స్కూల్లో. అరే ఇంద్రాబాయ్ నువ్వు మళ్ళీ వచ్చినావు ఏంది వాల్స్ కి పెయింట్ వేసినావు లేదా? ఏం చెప్పమంటారు అన్నయ్య, మా షించాన్ చేసే తొంటర పనులకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయవలసి వస్తుంది టాస్క్. జల్దీ చేయండి రా, డబ్బులు కావాలన్నా వద్దా? కావాలన్నయ్య, మనకెందుకు డబ్బులు వద్దంటాం. షించాన్ ముందైతే మనం మ్యూజిక్ క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో వెతకాలి. మావయ్య అక్కడ చూడండి ఏదో టాయిలెట్ రూమ్ అంట. నాకు ఇప్పుడు అర్థమవుతుందా షించాన్, నువ్వు 4th క్లాస్ ఇంకా 4 years నుంచి ఎందుకు పాస్ అవ్వకుండా అక్కడే ఉండిపోయావు? మరి లేకపోతే టీచర్స్ రూమ్ పట్టుకొని టాయిలెట్ రూమ్ అంటావేంటి? షించాన్ ఎక్కడికి వెళ్తున్నావు? రాగండి పెనమోయ, ఇందాక నన్ను పట్టుకున్నా కదా, ఇప్పుడు పట్టుకో చూద్దాం రా సారీ రండి పట్టుకోండి, నన్ను ఎక్కడికి వెళ్ళినా పట్టుకోండి. మోయా వామ్మో మావయ్య వెనకాల వస్తున్నాడు, ఈసారి ఇతని దొరకకుండా పరిగెడదాం పదా. రే పొట్టిపుడంక షించాన్, నీకున్న దూల మామూలు దూల కాదురా, ఎల్లెల్లి సార్తో పెట్టుకుంటావేంట్రా? మనం ఈ స్కూల్లో ఉండాలనుకున్నావు, పోవాలనుకున్నావు టీసీ తీసుకొని. మీరు ఆగండి పెనమోయ, ఈసారి ఇందాక మనల్ని పట్టుకొని మిషన్ ఫెయిల్ చేశారు కదా, ఇప్పుడు చూడండి 3 చెరువులు నీళ్లు తాగిస్తా. రా సారు పరిగెత్తండి సారు. ఏంటి మీరు బూస్ట్ తాగలేదా? 3 days స్టామినా లేదా? ఏ బాబు ఆగు, ఏ నిన్నే ఆగు, మర్యాదగా ఆగు, నన్నే కొట్టి పారిపోతావా? ఎవడ్రా నువ్వు కొత్తగా చేరాడు స్కూల్లోకి? ఆగడి చేస్తే అప్పుడు కూడా అడగగానే చెప్పేస్తారు. నేను ఎవరో ముందు నన్ను పట్టుకొని అప్పుడు చెప్తా. పట్టుకో చేద్దాం. షించాను నన్ను కూడా ఇరికిచ్చేలా ఉన్నావు సారు. ఈ షించానికి నాకేం సంబంధం లేదు. మీరు ఎవరు కనపడమో ఆ ప్రతిదానికి భయపడతారు. ఆ సార్ మనల్ని పట్టుకుంటేనే కదా. రండి సార్ రండి పట్టుకోండి. ఏంటి పొట్టేసుకొని పరిగెడతారు? ఆ పొట్ట ఉంటే ఎలా పరిగెడతారు సార్? ఏ ఆగు, ఏంట్రా పొట్టందని ఎక్కిరేస్తారా? నీకు మార్కులు తక్కువ వేస్తా, మళ్ళీ ఫెయిల్ చేస్తా. ఫెయిల్ చేసుకోండి సార్, నాకు సప్లై ఎగ్జామ్స్ ఏం కొత్త ఏం కాదు. ఇక్కడ నుంచి దిగు పారిపోతా. రండి మీరు దిగండి చేద్దాం. ఆ పొట్టతో ఏం దిగుతారులే. షించాను మరీ ఓవర్ చేస్తున్నారా? మనం వెళ్ళి టాస్క్లు కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా, ఈ సార్తో ఆడుకోవడం అవసరమా? ఏంటి పెనమా మీరే అలా అంటారు? ఇది మామూలు స్కూల్ కాదు కదా, బ్యాడ్ బాయ్ స్కూల్. ఇక్కడ సార్ ఇలాగే టీచ్ చేస్తారు. మనం టీచ్ చేస్తే తప్పలేదు. ఇప్పుడు చూడండి ఎలా తప్పించుకుంటారా, గాడ దిక్కు తప్పించేసుకుంటా. త్వరగా తప్పించుకుందాం పదా. అమ్మయ్యా సార్ మనల్ని పట్టుకోలేదు రే, సంతోషం. సార్ లోపలికి వెళ్ళిపోయినట్టున్నాడు. సార్కి నిజంగా 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు షించాన్. మరి ఏమనుకున్నారు పెనమా, షించానా మధ్యక? అరే ఏంద్రాబాయ్ మీరు టాస్కులు కంప్లీట్ చేస్తారా? మా కాడే తిరుగుతుంటారు ఇట్లా. అరే అంత కోప్పడకన్నయ్య, ఇంతకీ మ్యూజిక్ క్లాస్ రూమ్ ఎక్కడ ఉందని అడగడానికి అరే వచ్చాం. నువ్వేమో జూకు వచ్చినావా? ఆడగాడ ఉంటే ఎత్తుకుపోయు. వెతుకుతాం. మావయ్య అతను చాలా సీరియస్ గా ఉన్నాడు మావయ్య. మనం వెళ్ళి వెతికేద్దాం. ఎందాక టీచర్స్ రూమ్ చూసాం కదా, మిగతా రూమ్ లోనే వెతికేద్దాం పెన్న మావయ్య. సంతోషం రా షించాన్, మొత్తానికి ఇప్పుడు నువ్వు దారిలోకి వచ్చావు. త్వరగా వెతుకుదాం పదా. ఇదేం రూము? ఇది కంప్యూటర్ క్లాస్, ఇది ప్రిన్సిపల్ రూమ్. ఏంటి ప్రిన్సిపల్ ఆఫీసా? మావయ్య టీచర్ మన మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నట్టున్నాడు. ఏ డెప్ప కటింగ్ సారు, నీకు తర్వాత ఇస్తాలే ముట్టికాయలు. నువ్వు బాగా రక్షించాను. ఆ సార్కి వినబడింది అనుకో, ఇంకేం లేదు, ప్రిన్సిపల్ మనల్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టేస్తాడు. మనకి డబ్బులు రావు, మనం ఛాలెంజెస్ కంప్లీట్ చేయలేం. ఓకే ఎక్కడుంది ఇక్కడ మ్యూజిక్ క్లాస్? ఇది కంప్యూటర్ క్లాస్. అమ్మయ్యా మ్యూజిక్ క్లాస్కి వచ్చేసారా? అదిగో స్ప్రే బాటిల్స్. చలో షించాన్, ఇక మనం స్ప్రే బాటిల్ 1, స్ప్రే బాటిల్ 2. ఇక మనం వెళ్ళి వాల్స్ ఎక్కడున్నాయి? అదిగో కింద యారోస్ చూపిస్తున్నాయి. యారోస్ దగ్గరికి వెళ్ళి పెయింట్ వేసేయడమే. ఊరుకోండి పెన్న మావయ్య, ఎప్పుడు చూసినా పెయింట్ కాసేపు ఆగండి, పెయింట్ వేద్దాంలే. ఏంటి అందరూ మావయ్య ఇక్కడ చూడు, బాక్సర్ అనియా. ఓయ్ బాక్సర్ అనియా, ఎక్కడికి వెళ్తున్నావు? నా చేతిలో చూడు. అరే నన్ను విసిగించుకో, ఎప్పుడో క్లాస్ టీచర్ నన్ను కొట్టి బయట పంపించారు. నా కోపం వస్తే నిన్ను కూడా కొడతా, అర్థమవుతుందా? పో. అర్థమవుతుంది బాక్సర్ అనియా. సరే వెళ్ళండి. వామో పెన్న మావయ్య తన కోపం వస్తున్నట్టుంది. సారీ అనియా, నీ పని నువ్వు చూసుకో వెళ్ళిపో. షించాన్ నువ్వు ఇంత దూలగాళ్ళ ఉన్నావేంట్రా? నీ పేరు షించాన్ కాదు, దూలచాన్ అని పెట్టాల్సింది. ఏమనుకున్నారు పెన్న మావయ్య? చెప్పిన మాట ఇంటి నవ్వుతా అవుతారు కానీ షించాన్ ఎందుకు అవుతారు? రే ఎవడ నువ్వు బాగా చదువుకునే వాళ్ళను? ఇక్కడే అనుకుంటా పెనమా మనం పెయింట్ వేయాల్సింది. కాసేపు ఆగండి. ఎదుకోండి. PENNEM పెన్నం. మా ఎలా ఉంది? ఏడ్చినట్టుందిలే పద. మొత్తం వాల్స్ అన్ని గీయాలి, అక్కడ ఒక వాలే కాదమ్మా. సరే పెనమయ్య, వాల్స్ అనే కదా గీసేద్దాం. పెయింట్ డబ్బాలు బోర్డు తెచ్చాం కదా, అన్నిటి మీద స్ప్రే చేసేద్దాం. కానీ షించాన్ అటు ఇటు చూసుకోవాలి రోయ్. ఈ మాత్రం ప్రిన్సిపల్ కంట పడినా, ఇంకా టీచర్స్ కంట పడినా మళ్ళీ మన ఛాలెంజెస్ ఫెయిల్ అయిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలి. ఏంట్రా మళ్ళీ ఏదో గీస్తున్నావు? స్టార్ పెనమయ్య, స్టార్. ఏంటి స్టారా? ఏం స్టార్ రా? ఇంకే స్టార్ పెనమయ్య, పెన్ స్టార్. మీరు మా సూపర్ స్టార్ పెన్ స్టార్. ఈ భలే గీసే కదా స్టార్ సింబల్ కూడా. నువ్వు బాగా గీస్తున్నారా? మన సబ్స్క్రైబర్స్ పిల్లలు ఎవరు లైక్ కొట్టట్లా వీడియోకి. మీరు ఎవరు కనపడమయ్యా? ఈ పాటికి 10,000 లైకులు కంప్లీట్ అయిపోయింటాయి. ఏం పిల్లలు 10,000 లైకులు కొట్టేశారు కదా, మన పెన్నమ్మ వీడియో కొట్టేశారు కదా. వాళ్ళు కొడతారులే కానీ పద. మనం ఇప్పటికి 2 వాల్స్ మీద స్ప్రే అయితే కంప్లీట్ చేసాం. ఇది 3rd వాల్. ఎక్కడ కట్టు? ఇక్కడ వాల్ ఉంది. అక్కడ చూడండి, దూరంగా ఏదో రోడ్ రోలర్ ఉంది. అది వేసుకొని మనం జాలీగా తిరుగుదాం స్కూల్లో. ఏ షించాన్, ఇది స్కూల్ అనుకున్నావా కన్స్ట్రక్షన్ సైట్ అనుకున్నావా? స్కూల్లో అటువంటి చేయకూడదు. ముందు పెయింట్ డబ్బా తీసి పెయింట్ వేయి. పెయింట్ డబ్బా తీసాను కానీ పెయింట్ ఎందుకు గోడ మీద వేయాలి? ఓ అక్క, నీ సాక్స్ ఏంటి తెల్లగా ఉన్నాయి, నా పెయింట్ చూడు నల్లగా ఉంది. నల్ల సాక్స్ వేసుకుంటా, నీ డ్రెస్ కి మ్యాచింగ్ అవుతుంది. గొల్లిగా ఎవడరా నువ్వు? మా అమ్మతో చెప్తాను. అమ్మా చెప్పు తీసి కట్టుగా. పెన్నమోయాక నేను గీస్తానులే. ఇప్పుడు చూడండి,
మూడు తరాల ముగ్గు 30 చుక్కల ముగ్గు. నాకు ఇప్పుడు అర్థమైందిరా షించాన్, నువ్వు ఎగ్జామ్ లో 4 ఇయర్స్ నుంచి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ఎందుకు పెనమయ్య మా సార్స్ వాళ్ళే కదా. మీ సార్స్ వల్ల కాదురా, ఈ ఎగ్జామ్ లో కూడా ఇలా ముగ్గులు వేసి ఉంటావు, అందుకే నీకు 0 మార్కులు వేశారు. ఊరుకొని పెనమయ్య జోకులకి అద్దె పది ఉండదు. ముందు మనం ఆ జేసీబీని నడిపేద్దామా? ఏంటి జేసీబయ్యా? రే షించాన్ అంత పని చేయకు. షించాన్ వద్దు, షించాన్ వద్దు అన్నప్పుడు వద్దు. ఊరుకొని పెనమయ్య మనం అసలుకి వచ్చేది మామూలు స్కూల్కే ఏంటి, బ్యాడ్ బాయ్ స్కూల్ కి ఎక్కేసాను, ఇక నడిపేస్తాను. వీడెవడో ఇందాక నుంచి సోడా పుట్టి తెగ చదివేస్తున్నాడు బయట ఉండి. అరే సోడా పుట్టి చదువుకో. మావయ్య ఈడేంటి పెన్న మావయ్య అప్పుడంలాగా ఇలాగైపోయాడు. పైకి లేకురా. వామ్మో పెన్న మావయ్య జంప్ జంప్ జంప్. షించాన్ కొంప ముంచావు కదరా స్కూల్లో. ఓరి నాయనో ఇదేంటి? ఇదేంట్రా షించాన్ ఎంత పెద్ద గొయ్యి తీశారు? అవును పెన్న మావయ్య చాలా భయంగా కూడా ఉంది. కొంప తీసి గ్రాని హోలా ఏంటి? అవునరా షించాన్, నాకు అది అనిపిస్తుంది. సరే పద, మనం ఇంకా 2 వాల్స్ కి పెయింట్ వేయాలి కదా. అవునవును వెయ్యాలి కదా. మావయ్య వీడు మళ్ళీ మామూలు అయిపోయాడు పెన్న మావయ్య. అమ్మయ్యా వీడు పోయాడేమని కంగారు పడ్డాను. రే తేట షించాన్, స్కూల్ కి వచ్చి ఇవేం పనులు రా, త్వరగా రిమైనింగ్ 2 వాల్స్ కూడా మనం వెళ్ళి పెయింట్ వేద్దాం పద. చేద్దాంలే కానీ పెనమయ్య ఇదేంటి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది. స్కూల్ లోపల గ్రౌండ్ సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ మీరందరూ కామెంట్ చేసేసేయండి. మా స్కూల్ టూర్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. స్కూల్ టూర్ వీడియో పెట్టి పెన్నమోయ్ అని కామెంట్ చేయండి. వాళ్ళు కామెంట్ చేస్తారులే, ఆగ్రా నేను స్ప్రే చేస్తాను. చలో పిల్లలు, నేను ఒక చక్కటి ఇంటిని డ్రా చేస్తాను చూడండి. ఇప్పుడు రెక్కలుండే ఇల్లు అన్నమాట. మన ఇల్లు గాల్లో కూడా ఎగురుతుంది. చూసారా ఈ పెన్నమ్మో ఎంత బాగా డ్రా చేశాడో ఇల్లు. ఇదే మన ఇల్లు. ఎలా ఉంది? ఇదేంటబ్బా ఇది? ఒరే ఇది స్విమ్మింగ్ పూల్. ఆకర్షించను, ఎప్పుడు నువ్వేనా తేట పనులు చేసేది, ఇప్పుడు నేను చేస్తా చూడు సీనియర్ తో. ఓ అనియా చూడు చూడు. వామ్మో పెన్నమయ్య నన్ను తేడిసించన్నారు. మీరు మామయ్య తీట ఎక్కువ లేకపోతే ఏంటి పెన్నమయ్య? వాళ్ళు చూసారు కదా బాడీ బిల్డర్స్ లా ఉన్నారు. సర్లేరా షించాన్, వాళ్ళు కొట్టే లోపల మనం అక్కడే ఉంటామేంటి, పరిగెట్టమా ఏంటి? షించాన్ నాకు ప్రిన్సిపల్. ఊరుకండి పెన్నమయ్య, మన ప్రిన్సిపల్ కి ఇంకా డెప్ ఉంటది, ఇతనికి బట్ట ఉంది కాబట్టి ఇతను ఇంగ్లీష్ సారే. అవునరే ఇతను ఇంగ్లీష్ సరే, కానీ ఇందాక మనల్ని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో వదిలేశాడు కదా. మన టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఇక ఒకే ఒక్క వాల్ మీద మనం పెయింట్ చేస్తే సరిపోతుంది షించాన్. అవును పెనమయ్య ఒక్క వాళ్ళ మీద పెయింట్ చేస్తే సరిపోతుంది కదా. సరే సరే పెయింట్ చేసేద్దాం. అమ్మో సారు, వామ్మో ఇంగ్లీష్ సార్ ఇటువైపు వస్తున్నాడు. ఇంగ్లీష్ సార్ కనపడకుండా వెళ్ళాలి పెన్నమ్మయ్య. ఇందాక తీసుకెళ్ళి క్లాస్ రూమ్ లో పడేశాడు. ఇది కూడా పెన్నమ్మ వాళ్ళు. ఇక పెయింట్ చేసేద్దామా? త్వరగా గీసేరా బాబు, మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతే మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి. పెనమయ్య నడక నడక వయ్యారి నడక చేశారు పెనమయ్య. సూపర్ రాసించాన్. మొత్తానికి ఫస్ట్ టాస్క్ చాలా సేపటి తర్వాత కంప్లీట్ చేసాం. ఈసారి ఏ ప్రిన్సిపల్ కి దొరకలేదు, ఏ సారికి దొరకలేదు. త్వరగా పద బ్యాడ్ బాయ్ సార్ వెళ్ళి మనం సెకండ్ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. అలాగే పెనమయ్య. హే చక్కని బైక్ ఉంది. హే పక్కన పెళ్ళుంది. ఎదురుగా బ్యాడ్ బాయ్స్ కూడా ఉన్నారు. ఓయ్ కంప్లీట్ చేస్తాం ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి? సూపర్ సూపర్, నీకు డబ్బులు ఇచ్చినా గానీ సెకండ్ టాస్క్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటది కదా, దాన్ని తీసుకొని నువ్వు 5 కళ్ళలో కొట్టాలా. ఏంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో 5 కళ్ళలో కొట్టాలా? ఏంటి కళ్ళలో కారం కొట్టినట్ట? అవు గట్లనే, నువ్వు ఇది కన్నా చేసినా అనుకో మస్తు డబ్బులు ఇస్తా బిడ్డ. నేను చేస్తాను బ్యాడ్ బాయ్స్ అని నేను చేస్తాను. యాహూ పెన్నమయ్య చాలా డబ్బులు ఇస్తాడంట. త్వరగా 5 స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఇంకా ఫైర్ ఎగ్జిస్టర్ ఎక్కడ ఉందో వెతికి కనిపెట్టండి. అది కూడా షిన్చాన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. షిన్చాన్ జాగ్రత్త, స్కూల్లో టీచర్లు. రీ ఆగురా, ఏంట్రా అప్పుడే తీసేసుకున్నావు? రీ అక్కడ చూడరా ఎవరు సారు, అతను చూసేసి ఉంటాడు. నువ్వు తీసుకున్నాడు, నీ మీద కంప్లైంట్ చేస్తాడు. ఊరుకండి పెనమయ్య. ఇతను ఏంటో నేర్చుకుతున్నట్టున్నాడు. రిసెప్షనిస్ట్లే, అతను సారేం కాదులే. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉంది. అమ్మయ్యా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే తీసేసుకున్నాం. ఏంటి ఇక్కడ ఏదో ఉంది. ఏం క్లాస్ రూమ్స్ అబ్బాయి ఇవన్నీ? అమ్మో సారు. అమ్మో మంచి పని చేశారా, డోర్ వెనకాల దాక్కుని. ఏంట్రా షిన్చాన్ బ్యాట్ తీస్తున్నావు? షిన్చాన్ వద్దు, షిన్చాన్ వద్దు. షిన్చాన్ పెన్నమావయ్య మీరు కాసేపు ఆగుతారా? ఏంటి సార్ ఇది చూడండి ఫైర్ ఎక్స్టింగ్విషర్. సార్ స్టూడెంట్స్ మీదే కొట్టాలా ఏంటి? ఛాలెంజెస్ కంప్లీట్ అవ్వాలంటే సార్స్ మీద కొట్టాడు షిన్చాన్. ఎవడ్రా కళ్ళలో ఫైర్ ఇండస్ట్రీ కొట్టింది? పెరస్టర్ వేడాది. నాకేం తెలియదు, ఇదిగో షిన్చాన్ మొత్తం చేసింది. రే షిన్చాన్, అమ్మయ్యా వెళ్ళిపోయినట్టున్నాడు. రే షిన్చాన్, ఇంకోసారి నాకు చెప్పా పెట్టకుండా ఏదంటే అది చేయకు, అర్థమవుతుందా? నీ వల్ల నాకు కూడా మార్కులు తక్కువ వచ్చేలా ఉన్నాయి, ఇంకా డబ్బులు కూడా తక్కువ వచ్చేలా ఉన్నాయి. సరే పెనమయ్య ఇప్పటి నుంచి ఛాలెంజెస్ కంప్లీట్ చేద్దాం. ఎదుగా ఎక్కడ ఇద్దరు ఉన్నారు. అరే నోబితా డేకుసుకి మీరేంటి ఎక్కడేం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు రా, వీళ్ళు స్టూడెంట్స్ లాగా ఉన్నారు కదా. కొట్టే అలాగే పెన్నమయ్య కొట్టేస్తాను. సోడా బుడ్డి డేకుసుకి సోడా బుడ్డి నోబితా. అమ్మో సార్ కూడా వచ్చేస్తున్నాడు. ఇదే మంచి సమయం, మా పెన్నమయ్య నిరికిచ్చేస్తా. ఒరే ఇది చూడండి రా, మీ కళ్ళు మండిపోతున్నాయా? చూడండి సారా ఇక్కడ చూసారా సారు?
వీళ్ళకి నేను సహాయం చేస్తున్నా సారు. మీకు కూడా చేయమంటారా? ఇటు రండి సారు, రండి తీసుకోండి. వామో పెనమామయ్య వచ్చేస్తున్నాడు. రే షించాన్ ముందు ఇంకోసారి ఉన్నాడు రా. అయిపోయావురా షించాన్. ఇద్దరు సార్ల మధ్యలో మనం బుక్ అయిపోయాం రో. ఈ భలేగా ఉంది. రండి సార్ రండి, పట్టుకోండి పట్టుకోండి చేద్దాం, పట్టుకోండి చేద్దాం. నన్ను పట్టుకుంటే కనుక మీరు సూపర్, నన్ను పట్టుకపోతే మీరు డూపర్. నేను దూకేస్తా. దొగ్గలరా నాలాది మీరు దొగ్గలరా? రండి రండి పట్టుకోండి. అమ్మయ్యా మొత్తానికి సార్ నుంచి తప్పించేసుకున్నాం పెనమయ్య. మళ్ళీ గోడ దిగి స్కూల్లోకి వెళ్ళిపోదాం. రే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ నాకివ్వు, నేను చూసుకుంటా. నువ్వు అక్కడవి ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయరా అంటే వెళ్ళి సార్లతో పెట్టుకుంటారా నువ్వు? అమ్మా ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు. సార్ ఈ ముగ్గురు కొట్టేద్దాం. ఇదిగో అక్క, నువ్వెవరో ఏ సీనియరో నాకు తెలీదు. తమ్ముడు ఫస్ట్ నీతో మొదలు పెడతా. కళ్ళు మండుతాయి అని తెలుసు, కాసేపు వల్చుకండి, మా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. షించాన్ 4 మెంబర్స్ కి అయితే కొట్టేశారా? ఇంకొకళ్ళు కొడితే సరిపోతుంది. ఏంటి ఒక్కరికేనా? ఆ కొట్టేది బ్యాడ్ బాయ్స్ కే కొట్టేద్దాం. బ్యాడ్ బాయ్స్ లాస్ట్ గా మిమ్మల్ని కొట్టేస్తారా? వీడికంటే ఏం కావట్లేదు. అరే ఏంద్రో మాకే కొడుతున్నావు? మాకు కొడితే ఏం కాదు, ఛాలెంజ్ కంప్లీట్ కాదు. గైంది గిడకరా, ఇంకో ఛాలెంజ్ ఇస్తా. ఏం బ్రో మా మీదకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కొడుతున్నావు? అమ్మయ్యా మనకేదో న్యూ ఐటమ్ అవైలబుల్ అంట, ఎక్కడో క్లాస్ రూమ్ లో ఉందంట. సరే మీ టాస్క్ ఏంటో చెప్పండి. 2 టాస్క్ కంప్లీట్ చేశాం కదా, 3rd టాస్క్ ఏంటో చెప్పండి బ్యాడ్ బాయ్స్. టాస్క్ ఏంటంటే మీరు గర్ల్స్ రూమ్ దగ్గరికి వెళ్ళి మీరు పేపర్ ప్లేన్ ఎగరేయాలా. వాళ్ళ రూమ్ మీదకి 2 పేపర్ ప్లేన్ ఎగరేయాలా. ఏంటి పేపర్ ప్లేన్స్ ఎగరేయాలా? ఈ ఛాలెంజ్ ఏదో భలే గమ్మత్తుగా ఉంది. ఓకే ఓకే బ్యాడ్ గాయ్స్ చేసేస్తా. ఒరేయ్, నువ్వు చేసేస్తావన్నావు. పేపర్ ప్లేన్ ఎగరాలంటే ముందు మన దగ్గర పేపర్ ఉండాలి కదా. మన దగ్గర బుక్సే లేవు, ఇంకా పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర లేకపోతే ఏంటి పెన్నమయ్య? మన స్కూల్లో చాలా మంది దగ్గర బుక్స్ ఉంటాయి కదా, వాటిలో ఎగరేసేద్దాం. ఏ ఎక్కడ ఉన్నాయి అబ్బా ఇక్కడ ఫ్రీగా బుక్స్? ఎక్కడేంటి బుక్స్ లేవగానే బాల్స్ అయితే చాలానే ఉన్నాయి. బుక్స్ వా బుక్స్ సర్లే గానీ అక్క ఒక నిమిషం ఆగు. ఇక్కడ గర్ల్స్ డార్మిటరీ అంటే ఎక్కడ ఉంటది? గర్ల్స్ డార్మెటరీ ఇక్కడ కాదు, బయట ఉంటది. క్యాంటీన్ ఎదురు ఉంటది, ఎల్లు. ఓకే థ్యాంక్ యూ అక్క, ఇందాక సారీ పెయింట్ వేసినందుకు. అమ్మయ్యా పెనమయ్య చెప్పేశారు కదా, మనకి ఈ క్యాంటీన్ ఎదురుంటదంట, మన బయట ఉంటదంట. యాహూ పెన్నమోయ వెయిట్ పెన్నమోయ నాకు కనిపించట్లేదు. అవునరా షించాన్, ఈ గర్ల్స్ రూమ్ ఎక్కడుందబ్బా? నాకు కనిపించట్లేదే. ఇక్కడ గోడల మీద రాసి పెట్టాలి కదా గర్ల్స్ రూమ్ అని. ఎక్కడ? అరే రే సార్ అరే. అవును పెన్నమయ్య కరెక్ట్ అని చెప్పారు. వామ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంగ్లీష్ సార్ కనపడితే ముట్టుకాయలు వస్తాడు. ఈయన ఇలా కాదు, ఈ సార్ని పెనమయ్య ఇదే గర్ల్స్ రూమ్. గర్ల్స్ డోమ్ ఇక్కడ ఉంది. అది కూడా పెనమయ్య యారో కూడా చూపిస్తుంది. అక్కడికే పేపర్ ప్లేన్ వేయాలనుకుంటా. అవునరా షించాన్, త్వరగా పేపర్ తీసేయక నువ్వు ప్లేన్ లాగా విసిరేయ్. ఓకే పెన్నమయ్య ఇదిగోండి పేపర్. అరే ఆగవే రాకెట్ పేపర్. చలో ఉత్తిగా వేస్తే ఏం బాగుంటది. ఆగండి మమ్మయ్య, కాస్త దీంట్లో ఏదన్నా మెసేజ్ రాసి పంపిద్దాం. ఇప్పుడు రాస్తాడు షించాన్ మెసేజ్. హాయ్ బిఏ బి ఏ బి వై. రే షించాన్ ఏం చేస్తున్నావురా? రాకెట్ ప్లేన్ వేయాలి. నువ్వెలా కనుక రాసి అక్కడ వేసి దొరికేస్తే ఇద్దరిని టీసీ ఇచ్చి పంపించేస్తారా స్కూల్ నుంచి. షించాన్ ఏం చేస్తున్నావు? నాకంటే పెనమోయ హాయ్ బేబీ ఐ లవ్ యూ అని రాశారు. పెనమోమయ్య ఇక్కడ ఇంగ్లీష్ సార్ సంతకం కూడా పెట్టాను. నన్ను పట్టుకోరు నిన్ను పట్టుకోరు. ఈ రాకెట్ చేస్తే ప్రిన్సిపల్ ఇంగ్లీష్ సార్ తంటాడు. ఈ రాకెట్ ఎగిరి వెళ్ళిపోయింది. రే షించాన్, రాకెట్ అయితే వెళ్ళింది కానీ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వలేదు. మనం జస్ట్ ఆ వాల్ హిట్ చేస్తే చాలు, దాని లోపలికి వేయకూడదు. ఇటువంటిదేమనుంటే ముందు కదా పెనమోయ చెప్పాల్సింది. అబ్బా అచ్చా. సరే పద, మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పేపర్స్ తెచ్చుకుని ఈసారి కరెక్ట్ గా వాల్ అయితే కొడదాం. ఆగండి పెనమయ్య, ఎప్పుడు చూసిన క్లాస్ రూమ్ అంటారు. ఒకసారి గర్ల్స్ రూమ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వావ్ ఇక్కడ ఏంటో అందరూ పెద్దలు ఉన్నారు. అక్కయ్య 4వ తరగతి చదివే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? రే షించాన్, ఇప్పుడు 4th క్లాస్ గర్ల్స్ తో నీకేంట్రా పని? అంటే పెనమయ్య, నాకు ఎలాగో బూ ఇంకా కజమా ఇక్కడ లేరు కదా, ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి. అందుకే ఎవరు ఉన్నారేమో చూస్తున్నా, కానీ అక్కడ అందరూ పెద్దలా ఉన్నారు. ఎందుకుంటారా పెద్దలు? నువ్వు 4th క్లాస్ 4 years నుంచి పాస్ అవ్వకుండా ఉంటే నీ ఫ్రెండ్స్ కజమా బూ అందరూ 4th క్లాస్ నుంచి ఇప్పుడు 9th క్లాస్ కి వెళ్ళారు. నువ్వు ఇంకా 4th క్లాసే చదువుతున్నావు. మావయ్య పెన్నమావయ్య ఏంటి మీరు ప్రతిసారి 4th క్లాస్ 4 years అంటారు? ఇప్పుడు చూడండి పెన్నమావయ్య కామెంట్ సెక్షన్ లో 4th క్లాస్ 4 years నుంచి పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిన షించానని 4 years అని తెగ కామెంట్ చేస్తారు పెన్నమావయ్య. నేనేం చేశాను రా, ఉన్నదా కదా చెప్పాను. నువ్వు 4th క్లాస్ 4 years నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నావు కదా. ఊరుకోండి పెన్నమావయ్య, మీరు ఎప్పుడు నన్ను ఏడిపించుండే పనిగా పెట్టుకుంటారు. ఏంటి అక్కడ స్కేట్ బోర్డ్ లా ఉంది? వావ్ క్లాస్ లో స్కేట్ బోర్డ్ ఎవరమ్మా తెచ్చింది? నాకు ఇచ్చేయండి. దీన్ని వేసుకొని నేను జుమ్మని పరిగెట్టేస్తా. అమ్మో బెల్ కొట్టారు. ఏయ్ ఎవరు బుక్స్ వాళ్ళు తీసుకొని అన్ని కాపీ చేసేసండి, నచ్చినట్టు పాస్ అయిపోండి. మోయ ఇక్కడ ఇంకో పేపర్ ఉన్నట్టుంది. అమ్మయ్యా మోయ ఇప్పుడు వెళ్ళి మనం ఎగరేద్దాం. మోయ పెన్న మోయ చెప్పండి.
సరే షించాన్ ఎగరవేద్దాం పదా. అమ్మా ఓకే, ఇందాక రాసినట్టు అలా ఎలా పడితే అలా రాయికి రోయ్. నీకు అర్థమవుతుందా? జస్ట్ ప్లేన్ వేసేస్తే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే పెన్న మామయ్య, అలాగే చేద్దాం. పైకి ఎగరవే ప్లేను. గుద్దాము, మిషన్ కంప్లీటెడ్. పదండి పెన్న మామయ్య, థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసాం. మనకి బోలు డబ్బులు వచ్చేసాయి. జింగ చిక్క ఛాలెంజెస్ కంప్లీట్ చేసేసాం. ఓయ్ బ్యాడ్ బాయ్స్, మా ఫోర్త్ టాస్క్ ఏంటో చెప్పండి. అరే మరి జల్దీగా కంప్లీట్ చేసిర్రా. ఈ టాస్క్ చాలా కష్టం. ప్రిన్సిపల్ కారు ఉంటది కదా, దాన్ని మీరు సీతగా బాదాలా, అద్దాలు బద్దలు కొట్టాలా, ఇంజన్ పేల్చాలా. ఏంటి ప్రిన్సిపల్ కారా? అది కూడా బ్లాస్ట్ అయ్యాలా? అవు ఇది చేసినావంటే నీకు మస్తు డబ్బులు ఇస్తా. ఏంటి మస్తు డబ్బులా? అయితే నాకే డబుల్ ట్రిపుల్ అకే. పెన్న మామయ్య ఎప్పటి నుంచి ఈ ఛాలెంజ్ కోసం ఎక్సైట్ అవుతున్నా. ఎప్పుడెప్పుడు ప్రిన్సిపల్ గారిని ఛాలెంజెస్ లో తీసుకొద్దామని. ఫైనల్లీ మనకి ఈ అన్నయ్య ఏంటి ఇక్కడ ఉన్నాడు? వై బాక్సర్ అన్నయ్య. అబ్బా భలే దొరికారు ఇంగ్లీష్ సార్ బాక్సర్ అన్నయ్య. మిమ్మల్ని ఆగండి ఒక ఆట ఆడుకుంటా పెన్నమ్మ. మోయ ఇక్కడ కారు చూడండి, ప్రిన్సిపల్ కారు. అవును రక్షించాను, కానీ ఈ కారు మనం బయటకు తీసుకువెళ్ళాలి. స్కూల్ బయటకు తీసుకువెళ్ళి దీన్ని మనం అద్దాలు బద్దలు కొట్టాలి, ఇంకా బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేసేద్దాం పెన్నమయ్య. ఆగండి ఎక్కడ స్కేట్ బోర్డు? ఏంటి ఇంగ్లీష్ సార్, నా చెవులు పిండుతారా, నాకు ముట్టికలిస్తా? నువ్వేంటి బాక్సర్ అన్నయ్య, ఇప్పుడు పట్టుక చేద్దా. ఇది స్కేట్ బోర్డు, మీరు నన్ను పరిగెత్తుకుంటూ పట్టుకోలేరు. ఈ మామయ్య వీళ్ళు చూసారా, వీళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోయినట్టు నన్ను పట్టుకోలేరని. అందుకే నన్ను ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు చూడు పెన్నమ్మ, వీళ్ళు ఎలా కదిలిస్తాను. ఈ బాక్సర్ అన్నయ్యారా ఇంగ్లీష్ సార్ రండి. షించాన్ అవసరం మనకి ఇదంతా? రే లేనిపోని తీటంతా చూపిస్తున్నావురా స్కూల్లో. వద్దురా షించాన్, మనం కారు తీసుకొని వెళ్ళిపోదాం బయటికి. షించాన్ నా మాట విను. సార్ ఏంటి సార్, మ్యాక్స్ సార్ మీరేంటి సార్ వెళ్ళిపోతున్నారు? ఓ బాక్సర్ అన్నయ్య రండి, ఇప్పుడు పట్టుకండి చేద్దాం. నన్ను పట్టుకోలేవు. చూసారా? సరే పెన్నమోయ, మీ మాట వింటున్నాడు షించాన్. కారు బయటకు తీసుకువెళ్తున్నాం, దీన్ని మనం బద్దలు కొట్టబోతున్నాం. మోయ ఇదంతా చేసింది సార్స్ డైవర్ట్ చేయడం కోసమే. ఇప్పుడు చూడు, సార్స్ ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు పెన్నమోయ. సరే షించాన్, ఇక కారు తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. అమ్మయ్య, మనం ఎవరికంటే పడలేదు రోయ్. ఇక ఎంచక్క మన ఊరు అవతల తీసుకెళ్లి కారు బ్లాస్ట్ చేస్తే మనకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. అవును, బోల్డెన్ డబ్బులు వస్తాయి. వెయిట్ పెన్నమోయ, ఎక్కడేంటి చికెన్ ఫామ్ ఉంటుంది? మోయ కారు త్వరగా చికెన్ ఫామ్ లో పోనివ్వండి. ఏంట్రా చికెన్ ఫామ్ లోకి పోనిస్తా గానీ కారు ఎందుకు చికెన్ ఫామ్ లో తీసుకెళ్ళనా? అంటే పెన్నమోయ, కారు అలాగే డ్యామేజ్ చేస్తాం కదా. ఇక్కడ కోళ్లు చాలా ఉన్నాయి, కోళ్ల మధ్యలో డ్యామేజ్ చేస్తే ఈ మంటతో పాటు కోళ్లు అన్ని చికెన్ 65 అయిపోతాయి కదా. ఆహా సూపర్ ఐడియా రా. సరే అయితే కార్ అయితే బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే పిల్లలు, నేనైతే బ్యాట్ తీసుకుని అయితే కార్ అయితే బద్దలు కొట్టేస్తున్నాడు. చూడండి ఇక్కడ చుట్టుపక్కల చికెన్ ఫామ్ లో బోల్డ్ అని చికెన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం చికెన్ 65 చేసేద్దాం. షించాన్ కార్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. ఓరి నాయనో, ఏంట్రా ఇది? ఎగ్గిరి 3వ గ్రౌండ్ అవతల పడ్డనట్టున్నావు. అబ్బా షించాను, పెన్నమోయ అడ్డి విరిగింది పెన్నమోయ. అయితే ఏంటి, మన స్కూల్లో వెళ్ళడానికి ఇప్పుడు మన దగ్గర స్కేట్ బోర్డు ఉంది కదా. స్కేట్ బోర్డు వేసుకొని రింగా రోసెస్ వంకర టింకర పోసెస్ అనుకుంటూ వెళ్ళిపోదాం పెన్నమోయ. చూడండి ఎలా బాగా ఎగురుతున్నాము. సూపర్ షించాన్. ఆ కార్ దెబ్బకి చికెన్ అన్ని బ్లాస్ట్ అయిపోయింటాయి, చికెన్ 65 అయిపోయింటాయి. పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఆ చికెన్ 65 కనుక కూర వండుకొని తినాలనుకుంటే పార్ట్ 2 పెన్నమోయ అని కామెంట్ చేయండి. అవునవును, ఆ కూర వండుకొని తినాలనేది. నాకు చికెన్ 65 ఇంకా చికెన్ వింగ్స్ కావాలి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అవునవును, పార్ట్ 2 అని కామెంట్ చేయండి. బ్యాడ్ బాయ్స్ కంప్లీట్ చేసేసాం, ప్రిన్సిపల్ కార్ అయితే బ్లాస్ట్ చేసేసాం. ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటో చెప్పండి. అరే నువ్వు మస్తు ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తున్నావులే, భలే తమాషాగా ఉన్నావు. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే కేఫ్టేరియాలో గా జియాన్ ఉంటాడు. ఆ జియాన్ని కొట్టినావంటే నీ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. పోయి జియాన్ కొట్టగలవా? ఏంటి జియానా? పెన్నమోయ త్వరగా వెళ్ళి కొట్టేద్దాం. జియాన్ని కొట్టాలంట, మంచి ఛాలెంజ్. రే షించాన్, వాడు జియాను. రే బాక్సర్ అనేది నీకెందుకురా? షించాన్ నా మాటను. షించాన్ అయిపోయావురా షించాన్. షించాన్ మనం కొట్టాల్సింది జియాన్ అయితే వీళ్ళెందుకురా కొడుతున్నావు? అయ్యో సారీ పెన్నమోయ, అంటే బాక్సర్ అనే మీద నాకు కింద కోపం వచ్చింది. ఈ సార్లు అందరూ బాక్సర్ అని అందరూ కలిసి మమ్మల్ని కొట్టేస్తున్నారు. అందుకే మనం మిషన్ ఫెయిల్ అయిపోతున్నాం కదా పెన్నమోయ. అబ్బా షించాన్, నీకు దండం పెడతాను రా. ఈసారి ఎవరిని కదిలించకుండా మనం మిషన్ కంప్లీట్ చేద్దాం. అలాగే పెన్నమోయ. రే మీరు వెళ్ళి జియాన్ కొట్టమంటే ఈడేడు తిరుగుతురేంద్రా, పోయి జియాన్ గాని కొట్టండి. వెళ్తాం అనయ్య, వెళ్ళి కొడతాం. ఏంటి పెన్నమోయ, కేఫ్టేరియాలో జియాన్ ఉంటాడా? కేఫ్టేరియా అంటే ఏంటి పెన్నమోయ? కేఫ్టేరియా అంటే అదొక క్యాంటీన్ టైప్ రా. నీకు టీలు కాఫీలు ఇడ్లీలు దోశలు అన్ని ఉంటాయి. ఏంటి అన్ని ఉంటాయా? అయితే పదండి పెన్నమోయ, ఒక డజన్ బుక్కేద్దాం. రే డజన్ బెక్కడానికి మన దగ్గర డబ్బులు లేవరా షించాన్. ఏంటి డబ్బులు లేవా? అబ్బా ఫ్రెండ్స్, కింద మీరు కామెంట్ సెక్షన్ ఎంతకంత డబ్బులు పంపించేయండి. ఇక్కడ అందరూ భలేగా దొరికారు. సారు ఎప్పుడు ఇస్తా, ఆగండి సారు, లేకపోతే నాకు ముట్టికేలేస్తావా, నా చెవులు పిండుతావా? ఇప్పుడు ఒక్కొక్కరి రోడ్ రోలర్ వేసుకొని చట్నీ చేస్తా, ఆగండి. చట్నీ
మామయ్య వీడు చూడండి ఎలా పొట్టోడే పరిగెడుతున్నాడు. అవునరా షించాన్. రే షించాన్ ఆగాగు. రే సార్ గుద్దకరా. రే షించాన్ ఏం చేసావురా? తను మన క్లాస్ టీచర్ మ్యాథ్స్ సార్ రా. అయితే ఏంటి పెన్న మామయ్య, మనకి ముట్టికేలేస్తాడా, మన చోలు పిండుతాడా, రుబ్బునట్టు రుబ్బుతాడా? ఇప్పుడు చూడండి సార్. సార్ ఏంటి సార్, ఇందాక నన్నే పొట్టు బుడంకే చించానంటారా? ఇప్పుడు చూడండి నాకంటే మీరు పొట్టిగా ఉన్నారు, మీరే పొట్టు బుడంకే సార్. షించాన్ నువ్వెంత పని చేసావురా? నువ్వు తేటగడవని తెలుసు కానీ ఇంత దూల షించాను అని తెలియదు. సరే గాని పెన్నమామయ్య ఇదిగోండి కేఫ్టేరియాకి వచ్చినట్టున్నాం. ఇడ్లీ సమోసా ఇంకా చాలా ఉన్నాయి, కానీ జియాన్ ఎక్కడా? ఓయ్ సర్వర్ అంకులు, సర్వర్ అన్నయ్య, ఇంతకీ జియాన్ ఎక్కడున్నాడు? బ్యాట్ తీసేసుకున్నాం పెన్నమామయ్య. సర్వర్ అన్నయ్య జియాన్ ఎక్కడా? జియాన్ నీ వెనకాల ఉన్నాడు కదా, అతనే జియాన్. ఏంటి నా వెనకాల ఉన్నాడా? ఏ బండ జియాన్, సుమో జియాన్. మోయా నాకు మంచి ఛాన్స్ దొరికింది. మా నోబుతా అన్నయ్య నువ్వు సోడా బుడ్డి అంటావా? తీసుకోరా జియానా. అయిపోయావు జియాన్ నువ్వు నా చేతుల్లా. జియానా ఏంటి నన్నే కొడతావు జియాన్? ఈ మొత్తానికి జియాన్ కొట్టేశాం, మిషన్ కంప్లీట్ చేసేసాం. అమ్మయ్యా మావయ్య, ఫైనల్లీ డే 1 మిషన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం పెన్న మావయ్య. అవునరా పొట్టి బుడంక షించాను. మొత్తానికి పిల్లలు డే 1 అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ డే 2 కూడా వెళ్ళాలంటే ఈ పెన్న మావయ్య స్కూల్ కి పార్ట్ 2 కావాలి పెన్న మావయ్య అని కామెంట్ చేయండి. అవునవును, భలేగా ఉంది ఈ స్కూల్. ముందున్న స్కూల్ కంటే ఈ స్కూల్ చాలా బాగుంది, కాబట్టి పార్ట్ 2 పెన్నం మామయ్య అని కామెంట్ చేయండి. PENNEM పెన్నం మామయ్య. ఆకాశంలో చందమామ, మా గుండెల్లో మా పెన్నం మామ. ఆకాశంలో చందమామ, GTA 5 లో మా పెన్నం మామయ్య. రే షించాన్ భలే చెప్తారు నువ్వు రైమింగ్స్. ఈ చదివేదేదో కాస్త స్కూల్లో చదువుంటే ఈ పాటికి 4th క్లాస్ పాస్ అయ్యి 4 ఇయర్స్ అయి ఉండేది. ఏంటి పెన్నమయ్య, మీరు అక్కడికి వెళ్ళి నా స్టడీస్ దగ్గరకు వస్తారు. నేను 4th క్లాస్ పాస్ అయ్యి 4 ఇయర్స్ అయ్యిందని. నేను 4th క్లాస్ ఫెయిల్ అయ్యి 4 ఇయర్స్ అయినా, నేను 4 ఇయర్స్ నుంచి 4th క్లాస్ చదువుతున్నా. మీకెందుకు పెన్నమయ్య? ఇప్పుడు నన్ను ఏడిపించడానికి కాకపోతే. షించాన్ ఆడోకు అంటే నువ్వు వేడిస్తే బాగుంటావు కదా. అయినా నీకేంట్రా లిప్స్టిక్ ఎర్రగా. ఊరుకోండి పెన్నమయ్య, ఎప్పుడు నన్ను ఏడిపించడం పనిగా పెట్టుకున్నారు. నేను 4th క్లాస్ 4 ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతున్నా, కానీ 5th ఇయర్ ఎలాగైనా పాస్ అవుతాను పెన్నమయ్య. అయినా ఫ్రెండ్స్ మీరు మాత్రం కామెంట్ చేయకండి. రే షించాన్ 4 ఇయర్స్ ఫెయిల్ అయ్యే 4th క్లాస్ అని మాత్రం కామెంట్ చేయకండి. మీరు కామెంట్ చేయండి పార్ట్ 2 కావాలి పెన్నమయ్య, డే 2 కూడా బ్యాడ్ బాయ్ స్కూల్ కి వెళ్ళండి పెన్నమయ్య అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఏంటి పిల్లలు, ఈ పెన్నమ్మ వీడియో మీకు నచ్చిందా? అయితే ఫాస్ట్ గా లైక్ బటన్ అయితే కొట్టేయండి. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి పెడితే కలవాలి కదా మిమ్మల్ని. లవ్ యూ 3000 టైమ్స్. అన్నట్టు మీ స్కూల్స్ ఓపెన్ అయినట్టుని బాగా చదువుకోండి, ఓకేనా? స్కూల్ కి డైలీ వెళ్ళండి, ఆబ్సెంట్ పెట్టకండి, ఓకే? మళ్ళీ మంచి పెడితే కలుస్తాను. లవ్ యూ 3000 టైమ్స్. ఇట్లా మీ పెన్నమ్మ సైనింగ్ ఆఫ్. బై బాయ్.